హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ పరిష్కారం. కథ రచయిత్రి ముచ్చి ధనలక్ష్మి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నళిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది పెద్ద చప్పుడు విని. చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ. ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో. దీన్ని కానీ మా హాస్టల్కి తీసుకెళ్తే 3 ముక్కలు అవుతుంది, డౌట్ లేదు అని మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది. ఇప్పుడు 3 కాదు 30 ముక్కలైంది. ఇది చెల్లికి తెలిస్తే ఇక 3వ ప్రపంచ యుద్ధమే. పగిలిన ముక్కలకు ఒకవైపు అనిల్, మరొక వైపు రాజు నిలబడ్డారు. నేను కాదు పిన్ని, వీడే, నళిని చూడగానే చెప్పాడు అనిల్. నేను కాదు, రాజు కూడా వచ్చి రాని మాటలతో అరిచాడు. అరెరే, ఏంటా శబ్దం? తీరిగ్గా వంటింట్లో నుండి వస్తున్న సుజాతను చూసి మరింత ఆశ్చర్యపోయింది నళిని. పంచదార కోసం వచ్చాను. నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు, ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని ఆగి నళిని వైపు చూసింది. నళిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈలోపే ఇంత చేశారా? అదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి. చెప్తే వినరు కదా. ఇద్దరిని చెరో చేతితో పట్టుకుని వెళ్ళిపోయింది. కనీసం సారీ కూడా చెప్పలేదు. ఒక్క మాట అనలేదు పిల్లల్ని. ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని. ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా, కనీసం కజిన్ కూడా కాదు, కేవలం నైబర్. అది కూడా సంవత్సరాలు కాదు, వాళ్ళు పక్కింట్లో దిగి 2 నెలలే అయ్యింది. నళినికేమో మొహమాటం ఎక్కువ, వాళ్ళకేమో కలుపుగోలుతనం ఎక్కువ. అంతే. 2 నెలల్లో నళిని ఇంట్లోకే కాదు, కిచెన్లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకు. అసలంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో, ఎప్పుడు ఇచ్చిందో అర్థమవటం లేదు నళినికి. నళిని, కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత. ఇదిగో ఈ కాఫీ తాగు, ఇచ్చింది నళినికి. దాదాపు 1 కేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తలిచి. ఇంతకీ ఆ బొమ్మ రేట్ ఎంత? ఏం జరగనట్లు మామూలుగా అడిగింది. ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు. లోపల నుండి పొంగుతూ బయటకు వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ 3000 అంది. ఏంటి? నోరంతా తెరిచింది. ఆ చిన్న బొమ్మ 3000? అసలు నువ్వు బేరమాడేవా? రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు. అదే మా ఊళ్ళో అయితేనా? తెలివిగా సంభాషణ మరోవైపు మళ్లించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళినికి. తల దేనికేసి కొట్టుకోవాలో తెలియలేదు. తల్లి వెనకాలే పిల్లలు పిల్లుల్లా మళ్ళీ లోపలికి వచ్చారు. మీ పిన్నికి ఇంకా కోపం తగ్గినట్టు లేదురా. అదేదో జోక్లా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బున తలుపు వేసింది కోపమంతా చూపిస్తూ. మళ్ళీ పడుకునేలోపు రాకుండా ఉంటే చాలు విసుగ్గా ఆ కాఫీ సింకులో పడేసింది. ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి. జాబ్ వలన ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడు దొరికిందని ఆనందపడింది వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజున. కానీ ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు. సుజాత గిరి ఇద్దరే సరైన జోడి. వచ్చిన 2వ రోజే పంచదార అడగటంతో మొదలైంది. అక్కడి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి, బియ్యం, పప్పు, గుడ్లు, ఇలా అన్నీ. అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు నళినికి. కానీ ఆ 2 పిల్లల అల్లరి మాత్రం భరించటం తన వల్ల అవటం లేదు. అల్లమరలోనివన్నీ బయటికి తీయటం, విసిరేయటం, అరుపులు, వద్దంటే గట్టిగా కేకలు. పిల్లలంటే తనకు కోపం లేదు. పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వాళ్ళు. మనం ఏం రాస్తే అదే కనిపిస్తుందని తనకి తెలుసు. తప్పు చేసినప్పుడు అలా చేయకూడదని చెప్తే కదా వారికి అర్థమయ్యేది. మరోసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగేది. కానీ ఇక్కడ అదేం లేదు. వాళ్ళు ఏం చేసినా, ఎంత అరిచినా ఏమీ అనరు. పక్కింటి వారు ఎవరైనా పొరపాటున ఏంటమ్మా ఆ గొడవ అంటే, మా ఇల్లు మా ఇష్టం, ఏమైనా చేసుకుంటామంటుంది మొహమాటం లేకుండా. నిజం చెప్పవే, వాళ్ళింట్లో నువ్వు ఉంటున్నావా, నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా, లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా? స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి. తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకుని ఇక్కడికే వచ్చేసేది మైథిలి. 2 కలిసి వర్క్ చేసుకునేవారు. ఇప్పుడు అది రావటం లేదు.
హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరికే పంపించేస్తోంది సుజాత. మార్కెట్కి వెళ్తున్నామనో, షాపింగ్ అనో, తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగోలేదనో, ఫంక్షన్ అనో ఏదో ఒక వంక. ఉదయం 9 అయ్యేసరికి పిల్లలిద్దరినీ అప్పచెప్పి సాయంత్రం 7 దాటాక వస్తారు. దాదాపు 10 గంటల పైనే భరించాలి. ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి. అక్కడి నుండి మొదలవుతుంది. షెల్ఫ్లో ఉన్నవన్నీ తీస్తుంటారు. వద్దంటే ఏడుపు. ఆ రూమ్ నుండి ఈ రూమ్కి ఒకటే పరుగులు. గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు. కాసేపు తన గనక బుక్స్ తీస్తే పక్కింటి ఎదురింటి వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తూ ఉంటారు. సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని క్లాస్ పీకెళ్తుంటారు కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు. వాటన్నిటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తోంది నళినికి. 2-3 సార్లు ఇదంతా చూసిన మైథిలి నళిని మొహమాటానికి దండం పెట్టి రావడం మానేసింది. ఇక ఇదంతా చాలదన్నట్లు ఓ గంట సేపు ట్యూషన్ చెప్పు, నీకు కాస్త టైంపాస్ అంటూ స్కూల్ నుండి రాగానే పుస్తకాలు ఇచ్చి పంపిస్తుంది. జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యమేసింది. ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దాం అనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దని. కానీ ఆవిడ వాగ్దాటి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతుంది. నిజంగా ఇలాంటి చెల్లెలు లేకపోవటం దురదృష్టం నాకు. రోజుకు ఒకసారైనా అంటుంది. అంతేనా? అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరుసకు చెల్లెలు అవుతుందని ప్రచారం మొదలుపెడుతుంది. అలా చెప్తోంది నీకోసమే. ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి. అలా కొండంత అండగా మేమున్నాం కాబట్టి ఎవరూ నీ దగ్గరికి వచ్చే సాహసం చేయటం లేదు. నిన్ను అలానే చెప్పమన్నారు మీ బావగారు. ఈ మాటతో నళిని నోరు మూతపడిపోయింది. వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవ పడింది బొమ్మ కోసం. నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చు అవుతుందో. అసలు ఎప్పటికి మారుతావు నువ్వు? తిడుతూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. అదిగో 9 అయింది కదా, ఆహ్వానించని అతిథుల వేళయింది. ఈరోజు ఏం చెప్తారో. ఆదివారం రావటం పాపం. నువ్వు ఇక్కడే ఉండు, బయటకు వస్తే బాగుండదని వెళ్ళి తలుపు తీసింది. ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరలో సుజాత, నీలరంగు సూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు. కళ్ళు కిందికి దించి పిల్లల్ని చూసింది. దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సుల్లోనే కనిపించారు పిల్లలు. తలుపు తెరిచిన బిందును చూసి వారిద్దరూ షాక్ అయ్యారు. బిందు తత్వం సుజాతకు బాగా అర్థమైంది ఈ 2 నెలల్లో. నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవి బిందు దగ్గర పనిచేయలేదు. ఏదో మేము పక్కనున్నాం కాబట్టి మీ అక్కని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం, లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో. ఆఖరి అస్త్రం వదిలిందోసారి బిందు దగ్గర. మా అక్క ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. అప్పటి నుండి తన జాగ్రత్త అదే చూసుకుంటోంది. చుట్టుపక్కల వాళ్ళతో ఒక్క మాట కూడా రాకుండా ఒత్తి పలికింది కావాలనే. అందుకే బిందు వచ్చిన 2-3 రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత. ఎప్పుడొచ్చావమ్మా, బాగున్నావా? తీయగా పలకరించింది. ఉదయమే వచ్చాను. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం. ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిన్నితోనే ఉంటామని ఒకటే గొడవ. మురిపంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది. అవసరం తనది అయినా రిక్వెస్టింగ్గా అడగటం లేదు సరికదా. మీకోసమే త్యాగం చేస్తున్నామన్నట్టు చెప్తున్న ఆవిడ తెలివికి భగ్గుమంది బిందు మనసు. అరెరే, మరెలాగా? మేం కూడా ఈరోజే బయటికి వెళ్తున్నాం అంది కూల్గా. ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది. పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి. లేదండి, 10 నిమిషాల్లో కిందికి వెళ్ళాలి. క్యాబ్ కూడా బుక్ చేశాం. మారు మాట్లాడకుండా పిల్లల్ని లాక్కుని వెళ్ళిపోయారు ఇద్దరును. సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మెన్ ఎంక్వైరీ చేసింది సుజాత. లేదమ్మా, వాళ్ళిద్దరూ కిందికే రాలేదు. ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? కోపంగా పైకెళ్ళింది. తలుపు తెరిచే ఉండటంతో లోపలికెళ్ళి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతను హుష్ అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు. మీటింగ్ పెదాలు కదిల్చింది. బెడ్రూమ్ వైపు చూసింది నళిని కోసం. పడుకుంది అన్నట్టు సైగ చేసింది. చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులేస్తూ. ఆ రోజు నుంచి సుజాతని, ఆమె పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు. మీటింగ్ ఉందని, వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది. పైకి బట్టలు ఆరేయటానికి వెళ్ళినప్పుడు మాత్రం నళినిని పట్టుకుంది సుజాత. అదేంటి నళిని, మీ చెల్లి ఎవరితోనూ కలవదు, కనీసం పిల్లల్ని కూడా దగ్గర రానివ్వదు. ఎంత చదువున్నా ఉద్యోగం ఉన్నా రేపు పెళ్లి చేసుకోదా? అప్పుడేం చేస్తుంది? అత్తమామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా?
ఆగ్రహం పట్టలేక అనేసింది. తన చెల్లెల గురించి తనకే చెప్పటమా? నళినికి మామూలుగా కోపం రాలేదు. బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందికెళ్ళింది. 15 రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండటం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుని ముందు రోజు చేసిన పాయసం తీసుకుని వెళ్ళింది. నళిని అంటూ తలుపు తోసుకుని లోపలికి అడుగు పెట్టిందో లేదో భౌ భౌమని భీకరమైన అరుపులు. హడలిపోయి పాయసం బౌలు వదిలేసింది కిందికు. గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్ల సోఫాలో నుండి దబ్బున గెంతింది సుజాతను చూస్తూనే. హోళీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని. ఇదేంటి నళిని, ఎవరిది కుక్క? గుమ్మం బయటే నిలబడి అడిగింది. మా మైథిలి వాళ్ళదే. వాళ్ళు బెంగళూరు వెళ్తూ నాకు ఇచ్చారు. అంటే నువ్వు పెంచుతావా? అంత భయంకరంగా అరుస్తోంది. నా గుండె ఆగిపోయిందనుకో. తల్లి వెనకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది. దెబ్బకిద్దరూ వెనక్కి పరిగెత్తారు. అయ్యయ్యో, పిల్లలు చూడు ఎలా భయపడిపోయారు. ముందు దాన్ని కట్టే. అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది. అయినా చిన్నపిల్ల అటు ఇటు తిరిగితేనే కదా సరదా. ఆ డైలాగ్ సుజాతదే. పిల్లలు ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా వర్క్ ఉందంటే పిల్లలు కదా అటు ఇటు తిరిగితేనే సరదా అనేది. అయినా నీకెలా కుదురుతుంది? ఆఫీస్కి వెళ్తావు కదా. వెళ్ళేటప్పుడు మైథిలి వాళ్ళ పెదనాన్నకి ఇచ్చేసి వెళ్తాను. వాళ్ళు 2nd ఫ్లోర్లోనే ఉన్నారు కదా. హోళీని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అంది. దాని వంక చూస్తూ మెల్లగా ఒక అడుగు వేసింది ముందుకి. భౌ భౌం అని ఇల్లదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకి వచ్చింది. హోళీ క్వైట్. ఇది ఇంతే. నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరికి వచ్చింది. కానీ ఎవరిని ఒక పట్టాన నమ్మదు. ఎంతో క్యూట్గా ఉంది కదూ. ఎత్తుకుని ముద్దాడింది. సుజాతను లోపలికి కూడా రమ్మని పిలవలేదు. చాలా క్యూట్గా ఉంది. వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావటం రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది సుజాత. గుండెల్లో భారమంతా దిగిపోయింది నళినికి. లేకుంటే పగలంతా ఆఫీస్లో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తే చాలు వాళ్ళలా వీళ్ళిలా అంటూ అందరి మీద గాసిప్స్ విని విని పిచ్చెక్కిపోయింది. ఏ రోజైతే బిందును తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది. నళినికి హోళీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయటానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిక చేసుకోవటానికి గట్టిగానే ట్రై చేసింది. కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మీదికి దూకే హోళీ లొంగలేదు. ఓసారి అనిల్ మెల్లగా బెడ్రూమ్లోకి దూరాడు, హోళీకి కనిపించకుండా. అంతే, హాల్లో నుండి కిచెన్లోకి, అక్కడి నుండి బయటకు వెంటబడి పరిగెత్తించింది. వాడు కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు. నళినికి బాధ అనిపించినా తన చుట్టూ తిరుగుతున్న హోళీని కొట్టలేకపోయింది. పదండ్రా పిన్ని పిన్ని అని మీరే వెంటపడుతున్నారు. ఆవిడికి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ. పిల్లలిద్దరు వీపులపైన నళిని చూస్తూ ఉండగానే 2 దెబ్బలేసి లోపలికి తీసుకుపోయింది. 2 నెలల స్నేహం 2 నిమిషాల్లో చెరిగిపోయింది. పోన్లే, ఇక నుండి పంచదార, పప్పు, ఎగ్స్ ఏవి ఎక్కువగా తేవక్కర్లేదు. ఎవరి మీద గ్యాసిప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకోక్కర్లేదు. నవ్వుకుంటూ వెళ్తున్న నళిని వెనుక బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తోంది హోళీ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.